బ్యాక్ టు మై ఛానల్ ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2025 ఫేజ్ 2కి సంబంధించి మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఒకవేళ మీరు బై మిస్టేక్ ఫ్రీజ్ కానీ క్లిక్ చేస్తే అన్ఫ్రీజ్ అనేది ఎప్పుడు అవుతుంది, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇది ఫైనల్ ఫేజా లేదా నెక్స్ట్ ఇంకేమైనా ఫీజ్ కండక్ట్ చేస్తారా లేదా అనేది కూడా చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. మెయిన్గా మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు, కాలేజీ దోస్తు వాళ్ళైతే ఒక కొత్త ఫ్యూచర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా ఒక దగ్గరే మీరు ఫ్రీగా గైడెన్స్ అనేది పొందొచ్చు. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆ లింక్ని ట్యాప్ చేసిన వెంటనే ఏపీ ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా మనకు వాట్సాప్ గ్రూప్స్ అయితే చూపిస్తాయి. ఇందులో ట్యాప్ చేస్తే మీరు ఏ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయినా కూడా సేమ్ కంటెంట్ అయితే ఉంటుంది. అలాగే మనకి టీఎస్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కిందన మనకి చాలా వాట్సాప్ గ్రూప్లు అయితే ఉంటాయి. ఆ వాట్సాప్ గ్రూప్ మీద మీరు ట్యాప్ చేసిన వెంటనే అప్డేట్స్ అన్ని కూడా ఇన్ టైంలో అయితే మీరు తెలుసుకోవచ్చు. అయితే మనకి బ్యాక్ వెళ్ళినట్టయితే ఏపీ సెట్ 2025కి సంబంధించి ఆల్రెడీ క్యాండిడేట్స్ అందరూ కూడా సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే పెడుతూ ఉంటారు. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్, అంటే మనకి అగైన్ నెక్స్ట్ ఫేజ్ అనేది కండక్ట్ చేయరు. అండ్ ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయిపోయినా కూడా, సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిపోయినా కూడా క్యాండిడేట్స్ అందరూ కూడా థర్డ్ ఫేజ్కి సంబంధించి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, మాకు థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయండి. 2023లో కూడా ఇదే సంఘటన జరిగింది, 2024లో కూడా ఇదే సంఘటన జరిగింది. సో అందుకే క్యాండిడేట్స్ ఇది మనకి గుర్తుపెట్టుకోండి, ఇది ఫైనల్ ఫేజు, ఓకేనా. వీళ్ళు ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు, వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోండి, అంటే కాలేజెస్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోండి, అగైన్ మీకు నెక్స్ట్ ఫేజ్ అనేది ఉండదు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా స్టార్టింగ్ మేము ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోమని చెప్పాము, మీరు పెట్టుకోలేదు, అది మీ పొరపాటు అనేది క్లియర్ చెప్తారు. సో సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్ కాబట్టి ఆప్షన్స్ క్లియర్గా పెట్టుకోండి, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అయితే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి గమనించవచ్చు, ఇక్కడ మనకి ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ బై ద రిజిస్టర్డ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే మనకి 31వ తారీఖు వరకు టైం ఉంది. అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న టైం చూసుకోవచ్చు 30th వరకు, అంటే 30th వరకు ఒకవేళ బై మిస్టేక్ మీరు ఈరోజు ఫ్రీజ్ క్లిక్ చేసినా, లేదా నిన్న ఫ్రీజ్ క్లిక్ చేసినా, లేదా 28th మీరు ఫ్రీజ్ క్లిక్ చేసినా, ఒకవేళ ఆప్షన్స్ చేంజ్ చేయాలనుకున్నా, అంటే ఫైనల్గా మనకి ఆగస్ట్ 1వ తారీఖు వరకు మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్రీజ్ చేసినా కూడా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ రోజు అగైన్ మీకు అన్ఫ్రీజ్ అవుతుంది, బ్యాక్ వెళ్ళి ఆప్షన్స్ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ అనేది ఆగస్ట్ 1వ తారీఖుతో లాస్ట్ డేటు. సో ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ మీరు గమనించినట్టయితే ఆగస్ట్ 4వ తారీఖున అఫీషియల్గా మనకి సీట్ అలాట్మెంట్ డిక్లేర్ చేస్తున్నారు. ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ అనేది, అంటే కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా ఆగస్టు 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే, అండ్ కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, బ్రదర్ మాకు ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ ఉంది, మేము బెటర్ కాలేజెస్ పెట్టుకున్నాం, ఒకవేళ ఫేజ్ 2లో రాకపోతే ఫేజ్ 1 సీట్ ఉంటుందా లేదా అనేది. ఒకవేళ ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ మనం చూసుకోవచ్చు, మీరు కాలేజీకి రిపోర్ట్ చేసినా రిపోర్ట్ చేయకపోయినా, ఒకవేళ మీరు రిపోర్ట్ చేసి ఉంచారనుకోండి, మీరు సెకండ్ ఫేజ్లో బెటర్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు బై మిస్టేక్ మీకు కాలేజ్ రాలేదు సెకండ్ ఫేజ్లో అన్నప్పుడు, మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే సీట్ వచ్చిందో ఆ కాలేజ్ అదేవిధంగా మీకు అలాగే ఉంటుంది. డోంట్ వరీ ఫర్ దట్. ఒకవేళ మీరు కాలేజ్ రిపోర్ట్ చేసి అండ్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండిట్లో కూడా రిపోర్టింగ్ చేస్తే, ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో మీరు కాలేజీకి రిపోర్ట్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు అయితే మీరు రిపోర్ట్ చేయలేని వాళ్ళు, ఫస్ట్ పేజ్లో సీట్ రాలేని వాళ్ళు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. దాదాపు 60 పైన ఆప్షన్స్ అయినా పెట్టుకోండి, మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఒకే బ్రాంచ్ మీద ఒకే సిఎస్సి మీద మీరు కన్సిడర్ అవ్వద్దు, రిమైనింగ్ బ్రాంచెస్ అనేది కూడా పెట్టండి, ఓకేనా. ఒకవేళ మీరు అగైన్ సీట్ రాకపోతే అగైన్ మీరే డిసప్పాయింట్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు, ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోండి, అగైన్ మీరు ఫ్రెష్గా ఆప్షన్స్ పెట్టుకోండి. అగైన్ మీకు ఇక్కడ మీకు సీట్ రాకపోతే డిసప్పాయింట్ అయితే అగైన్ వాళ్ళని మీరు జడ్జ్ చేయకుండా ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోండి అని క్లియర్ చెప్పారు. సో మనకి వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని అయితే మనం గమనించినట్టయితే ఆగస్టు 1వ తారీఖున లాస్ట్ డేటు. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు, సో ఇక్కడ మనకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే బెటర్ ఆప్షన్స్, ఇంకా మీరు బెటర్ ఆప్షన్స్ పెట్టాలనుకున్నా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ సీట్ రాలేని వాళ్ళు కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, సీట్ వచ్చి బెటర్ ఆప్షన్స్ కావాలన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, రిపోర్ట్ చేసినా రిపోర్ట్ చేయకపోయినా. సో క్యాండిడేట్స్ అగైన్ మనకి ఎక్స్టెండ్ చేస్తారు, డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారు, ఇదేమో అనుకోవద్దు. ఇంక ఇవే మనకి డేట్స్ అని అయితే యాజ్ ఇట్ ఈజ్ మనం ఫాలో అయిపోతున్నారు, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కానీ ఇందులో కానీ. సో ఇప్పటికే లేట్ అయిపోయింది, అకాడమిక్ క్యాలెండర్స్ అని కూడా JN2A కానీ JN2GV కానీ JNTA కూడా రిలీజ్ చేసేసారు. సో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎక్స్టెన్షన్ అనేది ఉండదు, ఇంక ఇవే డేట్స్ అనమాట, ఇది కన్ఫర్మ్ చేసుకోండి. ఇది మనకి ఈఏపీ సెట్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అండ్ కాలేజ్ దోస్తుకి సంబంధించి
మీరు ఒకవేళ ఎంసెట్ గైడెన్స్ ఫ్రీగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు కామెంట్లో పిన్ చేశాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా అప్డేట్స్ తెలుసుకోవచ్చు. సో సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.